ఈనాటి ధ్యానం కొరకు పౌలు అపోస్తలుడు తిమోతికి రాసిన రెండవ పత్రిక. పౌలు అపోస్తలుడు తిమోతికి రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయం 6వ వాక్యాన్ని ఈనాటి ధ్యానం కొరకు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. పౌలు అపోస్తలుడు తిమోతికి రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయం 6వ వచనం. ఈ మాట నా వెనక చెప్పండి. పాటుపడిన వ్యవసాయకుడే మొదట పొలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. మంచిది. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. నీవు పాటుపడే ఒక వ్యవసాయకుడవు కావాలి. నీవు పాటుపడే ఒక వ్యవసాయకుడవు కావాలి. యుద్ధ రంగములోనేమో ఒక సైనికుని వలె ఉండాలి. అంతేకాదు, నీ ఆధ్యాత్మికతను సేద్యపరచుకోవటానికి నీవొక పాటుపడే వ్యవసాయకుడవై ఉండాలి. మన పరలోకపు తండ్రి వ్యవసాయకుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారం చూస్తే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. తండ్రి వ్యవసాయకుడు. మరి మన పరలోకపు తండ్రి వ్యవసాయకుడైతే, గత రాత్రికి చెప్పానుగా, మనము ఆయన తోడి చెప్పాలి. అదే మర్చిపోకూడదు. లింక్, ఒక ప్రసంగానికి లింక్ అన్నమాట ఇది. మొన్నటి రాత్రి చెప్పాను, మన తండ్రి పనివాడు, పనిచేస్తున్నాడు సారి మీద. మనము క్రీస్తుతోడి జత పనివారు. మరి మన తండ్రి వ్యవసాయకుడైతే, మనము కూడా ఆయనతోడి జత పనివారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది, ఆధ్యాత్మికత అంటారు ఏంటండి? అవును, మందిరాల్లో దొరకవలసింది ఆధ్యాత్మికతే. విద్య కోసం, విద్యను నేర్చుకోవటానికి స్కూల్స్కి వెళ్తారు పిల్లలు, జ్ఞానం నేర్చుకుంటారు అక్కడ. విద్య కోసం వెళ్ళేది పాఠశాలకు, కాలేజెస్కు. వైద్యానికి వెళ్ళేది ఆసుపత్రికి. ఆధ్యాత్మిక విలువలు నేర్చుకోవటానికి రావాల్సింది దేవుని మందిరానికి. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో దొరికేది ఏంటి? ఆధ్యాత్మికత అనండి, స్పిరిచువాలిటీ. మందిరాల్లో నేర్పించేది ఆధ్యాత్మికత అండి, స్పిరిచువాలిటీ. ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక యుద్ధరంగం అని చెప్పి గడిచిన 2 దినాలు మీతో మాట్లాడుతూ వచ్చాను. ఈ యుద్ధరంగంలో సాతానుకు మనకు మధ్య యుద్ధమని, మనము పోరాడేది మనుషులతో కాదని, మనుషులతో పోరాడేవాడెవడు సాతాను మీద విజయము పొందడని గడిచిన 2 దినాలు శ్రేష్టమైన విషయాలు నేర్చుకున్నాం. ఇక ఈ రాత్రి మనము చేసేది ఆధ్యాత్మికతను ఒక వ్యవసాయంగా పోలుస్తున్నాడు దేవుడు. ఎలాంటి వ్యవసాయకుడు? మనమందరము కూడా వ్యవసాయకులం అనండి. మనము దేన్ని సేద్యపరుస్తున్నాము?
ఆధ్యాత్మికతను సేద్యపరిచే వ్యవసాయకులు. నేను ఆధ్యాత్మికతను సేద్యపరిచే అంట. మీరు అండి ఆధ్యాత్మికతను సేద్యపరిచే వ్యవసాయకుల్లో కూడా ఎలాంటి వ్యవసాయకులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు? 2 తిమోతి 2:6 పాటుపడిన వ్యవసాయకుడు. స్క్రీన్ మీద పెట్టిన వాక్యం 2 తిమోతి 2:6. 2 తిమోతి 2:6 పాటుపడిన వ్యవసాయకుడే మొదటి పొలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. స్తోత్రం చెప్పండి. మనము ఎలాంటి వ్యవసాయకులం కావాలి? పాటుపడిన అంటే అర్థం ఏంటంటే శ్రమపడే వ్యవసాయకుడు. ఎవడు కూర్చుంటే పంట పండుదండి. వ్యవసాయకుడు అనేవాడు పాటు పడితే కానీ పంట. వ్యవసాయకుడు పాటు పడితే పంట అండి. శ్రమ పడితేనే పంట. రోజుకు కొన్ని గంటల తరబడి, ప్రతి దినము కొన్ని గంటల తరబడి శ్రమ పడితే, పాటు పడితే, కష్టిస్తే వ్యవసాయం పండుతుంది. మరి నేను అంటాను, నీ ఆధ్యాత్మిక జీవితము ఒక వ్యవసాయపు అయితే ఈ ఆధ్యాత్మికత అనే పంట దేవునిని సంతోషపరచగలిగిన, దేవునిని ఆనందింప చేయగలిగిన, దేవునిని మైమర్పించగలిగిన, దేవుడు నీ యందు ఆనందించగలిగిన ఆధ్యాత్మికత అనే పంటను నువ్వు పండించేటప్పుడు ఈ పంట కోసం కనీసం దినమునకు కొన్ని గంటలైనా నువ్వు శ్రమించాలిగా. వ్యవసాయకుడు దినమునకు కొన్ని గంటలు శ్రమిస్తే, కష్టిస్తే, పాటుపడితే పంట పండుతుంది. మరి మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఒక వ్యవసాయం అయితే ఈ ఆధ్యాత్మిక జీవితం అనే వ్యవసాయంలో పండే పంట అది మన ఆత్మీయ జీవితాలను పునరుద్ధరింప చేస్తుంది. ఈ ఆధ్యాత్మిక జీవితంలో పండే పంట దేవునిని సంతోషింపచేస్తుంది. దేవుడు మన యందు ఆనందిస్తాడు. మరి ఈ పంట పండాలంటే మన జీవితంలో దేవునిని ఆనందింప చేయగలిగిన, దేవునిని సంతోషింప చేయగలిగిన, ఆధ్యాత్మిక విలువలు కలిగిన పంట పండాలంటే దాన్ని పంట పండించే వ్యవసాయకులు మనమైతే కనీసం దినమునకు కొన్ని గంటలైనా ఆ పంట కొరకు పాటుపడాలి కదండి. దినమునకు కొన్ని గంటలైనా ఈ హృదయ క్షేత్రాన్ని, ఈ హృదయంలో పంట పండటానికి వాక్యం అనే పంట, వాక్యానికి అనుకూలమైన పంట, దేవునిని ఆనందింప చేయగలిగిన పంట, దేవుని ఆకలి తీర్చగలిగిన పంట, మన ఆధ్యాత్మిక విలువలు పెంచగలిగిన పంట, దేవుని వాక్యములో ఉన్న వాగ్దానములను మనం అనుభవించటానికి వారసులయ్యేటట్లు మనము చేయగలిగిన పంట మన ఆధ్యాత్మిక జీవితంలో పండాలంటే నువ్వు వ్యవసాయకుడు అయితే దీన్ని సేద్యపరచటానికి దినమునకు కొన్ని గంటలైనా నువ్వు కష్టపడాలిగా. కష్టపడకుండా వ్యవసాయం ఎలా చేస్తావండి? శరీర సంబంధమైన పంట పండించేవారు వరి పంటో, మొక్కజొన్న పంటో, పొద్దుతిరుగుడు పంటో, భూ సంబంధమైన ఆహారం అనే పంట పండించడానికి వ్యవసాయకులు పాటుపడుతున్నారు. దినమునకు కొన్ని గంటలు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా కష్టించేవారు ఉన్నారు. అలా కష్టిస్తే, అలా పనిచేస్తే, అలా పాటుపడితే పంట పండుతుంది. ఈ ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే బిడ్డ. హలో, వింటున్నారా? ఈ ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. దీని కొరకు కొన్ని గంటలైనా నువ్వు శ్రమ పడకపోతే ఆధ్యాత్మిక పంటను నువ్వు పండించలేవు. అది నీ వల్ల కాదు. అర్థమయ్యిందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పండి. హల్లెలూయా. పాటుపడే వ్యవసాయకుడు ఏం చేస్తాడు? వ్యవసాయకుని లక్షణాలేంటి? నెంబర్ 1, భూమిని
సిద్ధపరుస్తాడు. అనండి, ఏం చేస్తాడు? భూమిని సిద్ధపరుస్తాడు. నెంబర్ 2, విత్తనాన్ని ఎంపిక చేసుకుంటాడు. నెంబర్ 3, నేను విత్తే విత్తనం పంట పండుతుంది అన్న నిరీక్షణతో, నమ్మకంతో విత్తనాన్ని వేస్తాడు. నెంబర్ 4, ఆ విత్తనం మొలిసిన తర్వాత అది మొలిసింది మొదలుకొని పంట చేజిక్కించుకునే వరకు తెగుళ్ళ బారి నుండి, వాతావరణ విపత్తు పరిస్థితుల నుండి ఆ పంటను సంరక్షించుకోవటానికి అనుక్షణం పనిచేస్తాడు. నెంబర్ 5, అప్పుడు ఫలమును చేతపుచ్చుకుంటాడు. భూమిని సేద్యపరచకుండా, ఆ భూమిలో ఏ విత్తనం వేయాలో ఎంపిక చేసుకోకుండా, నిరీక్షణతో నేను విత్తే విత్తనం ఫలమిస్తుందన్న నిరీక్షణతో, నమ్మకంతో విత్తనం వేయకుండా, ఆ విత్తనం మొలిసింది మొదలుకొని పంట ఎదుగుతుందా, తెగులు సోకిందా, దానికి ఏమైనా సేద్యపరచాలా అన్న ఆలోచన లేకుండా ఉంటే అతడు ఫలం పుచ్చుకోలేడు. పోటుపడే వ్యవసాయకుడు మొదట భూమిని భూమిని సిద్ధపరుస్తాడు, భూమిని దున్నుతాడు. భూమిలో ఉన్న రాళ్ళు, పంటకు అననుకూలమైన వాటిని, పంటకు అవరోధం కలిగించే వాటిని ఏరి పారేస్తాడు. మొదట భూమిని పంట కొరకు సిద్ధం చేస్తాడు. ఆధ్యాత్మికంగా నీవు కూడా ఒక వ్యవసాయకుడు అయితే నీ హృదయ క్షేత్రాన్ని, ఈ హృదయం అనే పొలాన్ని దేవుని వాక్యం అనే ఇత్తనము ఫలించున్నట్లుగా దీనిని నువ్వు మెత్తన చేయాలి. దేవుని మాటలకు, దేవుని వాక్యానికి లోబడనులని కఠినత్వం నీలో ఉంటే, రాతి నేల వంటి హృదయం అయితే, ముండ్ల తుప్పలతో నింపబడిన హృదయం అయితే, మొన్ను లేని హృదయం అయితే, సిద్ధము చెయ్యని హృదయం అయితే నువ్వు వ్యవసాయకుడవు కాలేదు. నీ హృదయం అనే క్షేత్రములో, ఈ హృదయం అనే పొలములో దేవునికి అనుకూలమైన ఫలములు ఫలించాలని అనుకుంటే ఈ హృదయ క్షేత్రం అనే, ఈ హృదయం అనే భూమిని నువ్వు సిద్ధం చేయాలి. ఎలా? దాన్ని మెత్తనిదిగా, పంట కొరకు అనుకూలమైనదిగా సిద్ధం చేయాలి. నీలో ఉన్న కఠినత్వం అనే రాళ్ళ స్వభావం, రాళ్ళ వంటి కఠినత్వం అనే స్వభావం, ముండ్ల పొదలతో నింపబడిన విచారాలతో నింపబడిన అనుభవాలు, సిద్ధము చెయ్యని కఠినత్వం, ఇవన్నీ నీలోండి తొలగిపోయి భూమిని, హృదయాన్ని మెత్తన చేయాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? హలో, ఇంటికాడ నువ్వు సిద్ధం చేసుకోకుండా వచ్చి ఇక్కడ కూర్చుంటే మనుషులు లెక్కలో ఉంటావు తప్ప నీ హృదయంలో విత్తనం పడదు. త్రోవ ప్రక్కన పడిన విత్తనం సాతాను ఎత్తుకుపోలేదా? వాక్యము కొరకైన సంసిద్ధత నీకు లేకపోతే, ఆధ్యాత్మిక వ్యవసాయం చేసేటప్పుడు నీ హృదయమును నువ్వు సిద్ధపరచుకోపోతే ఎన్నడూ దేవుని వాక్యము నీలో ఫలమివ్వదు. నువ్వు ఆరాధనకు రావటం అంత దండక మరొకటి లేదు. ఇంటికాడ హాయిగా సాపేసుకొని పడుకోవచ్చు. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం తెలియకడుగుతున్నాను. ఈ హృదయాన్ని సిద్ధపరచుకోవాలండి. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు? కొన్ని కిలోమీటర్ల ప్రయాణమే వెళ్తున్నాముగా, కొన్ని వందల రూపాయలు ఖర్చు పెడుతున్నాముగా, దేవుని సన్నిధికి వెళ్ళటానికి సమయాన్ని తీసుకుంటున్నాముగా, కొంత టైం స్పెండ్ చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ప్రతిష్ఠ దినాలుగా ప్రతిష్ఠించుకున్నాం. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో, ఈరోజైనా దేవుడు నన్ను దర్శిస్తాడేమో అని నీలో ఉన్న వాక్యమునకు లోబడనులని కఠినత్వం అనే రాళ్ళు, ముండ్ల తుప్పలనే విచారాలు, ఐకిక విచారాలు, ఏమో అన్న చింతలు, ఇవన్నీ తీసి పారేసుకొని ఈ హృదయాన్ని మెత్తన చేసుకొని ముందుగానే నువ్వు సిద్ధపరచుకునే ఒక పాటుపడే వ్యవసాయకుడు అయితే కదా నీ హృదయంలో ఫలం వచ్చేది. దీన్ని సిద్ధపరచుకోకుండా వచ్చేసి కూర్చుండే కొన్ని రాతి నెలలు పడితే నీ హృదయంలో కఠినత ఉంది, పోద్ది విత్తనం. వ్యవసాయదారుడు మొదట భూమిని సిద్ధపరుస్తాడండి. నువ్వు నిజమైన ఆత్మీయ వ్యవసాయకుడు అయితే నీ హృదయములో వాక్యము కొరకై, ఆధ్యాత్మిక పంట కొరకైన ఒక సంసిద్ధత ఉంటుంది.
2, వ్యవసాయదారుడు భూమిని సిద్ధపరిచిన తర్వాత విత్తనాన్ని ఎంపిక చేసుకుంటాడు. వినండి, విత్తనాన్ని ఎంపిక చేసుకుంటాడు. ఏ విత్తనం విత్తాలి ఎంపిక చేసుకుంటాడు. బైబిల్లో కూడా చాలా రకాల విత్తనాలు ఉన్నాయి. అద్భుతాలు చూడటానికి కొరకైన విత్తనాలు ఉన్నాయి. దేవుని ఆశ్చర్యక్రియలు అనుభవించటానికి సరిపడే విత్తనాలు ఉన్నాయి. పరిశుద్ధ జీవితానికి కావలసిన విత్తనాలు ఉన్నాయి. నీకే విత్తనం కావాలి? చాలా విత్తనాలు ఉన్నాయి. అద్భుతములు చేయగలిగిన విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు విత్తితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. స్వస్థతలు జరిగే విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు విత్తితే స్వస్థత జరుగుతుంది. పరిశుద్ధత దేవునికి ఇష్టమైన, ఎన్నటెన్నటికి దేవునికి అనుకూలమైనది పరిశుద్ధతే. పరిశుద్ధ జీవితం జీవించటానికి కావలసిన విత్తనాలు ఉన్నాయి. నిన్ను సంతోషింపజేసే విత్తనాలు ఉన్నాయి. దేవునిని సంతోషింపచేయగలిగిన విత్తనాలు ఉన్నాయి. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. వినండి, స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నిన్ను స్వస్థపరుస్తాయి. వింటున్నారా? స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, దీవెనలు, అభివృద్ధి ఇవన్నీ నిన్ను సంతోషింపచేస్తాయి. పరిశుద్ధత, నీతి, యథార్థత ఇవి దేవునిని సంతోషింపచేస్తాయి. నీకే విత్తనం కావాలి? విత్తు. నువ్వు వ్యవసాయకుడు అయితే నువ్వే పంట విత్తాలనుకుంటావు? మొక్కజొన్న నీ చేతిలో ఉంది, వేరుశనగ నీ చేతిలో ఉంది, భూమిలో పండే పంట నీ చేతిలో ఉంది, పైకి పండే పంట నీ చేతిలో ఉంది. నీకేం కావాలి? నేలలో కనపడకుండా పండే పంట ఉంది. ఆ పంట పైకి కనపడదు, పైకి పండే పంట ఉంది. నిన్ను దేవునిని సంతోషింపచేయగలిగిన క్రియలు ఉన్నాయి. దేవునిని సంతోషింపచేయగలిగిన విత్తనాలు ఉన్నాయి. నిన్ను మాత్రమే సంతోషింపచేయగలిగిన విత్తనాలు కూడా ఉన్నాయి. నీకేం కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. దేవుడు అద్భుతాలు చేయను అని అనలేదు. వింటున్నారా? ఆశ్చర్య కార్యాలు చేయను అనలేదు. నేను చేసిన ఆశ్చర్య కార్యాల కంటే ఇంకా ఎక్కువైన కార్యాలు జరుగుతాయి అన్నాడు దేవుడు. అద్భుతాలు ఆగిపోలేదు, స్వస్థతలు ఆగిపోలేదు. అద్భుతాలు, ఆశ్చర్యాలు ఉన్నాయి, జరుగుతాయి. దేవుడు ఇప్పటికీ ఆ కార్యాలు చేస్తూనే ఉన్నాడు, చేస్తాడు. అవి అవసరం. ప్రస్తుతానికి నీ సిచ్యువేషన్ ఏంటి? విత్తనం విత్తావు. నువ్వు ఆధ్యాత్మిక వ్యవసాయదారుకుడు అయితే, పోటుపడే వ్యవసాయకుడు అయితే, మొదట హృదయం అనే నేలను సిద్ధము చేయి. వాక్యం కొరకు విత్తనం వేయటానికి సిద్ధము చేయి. నీలో ఉన్న కఠినత్వం అనే రాళ్ళు, ముండ్ల తుప్పులనే విచారాలు, చింతలు, వీటన్నిటిని తీసి బయట పారవేయి. దేవుడు ఉన్నాడన్న నిరీక్షణతో ఈ భూమిని సిద్ధం చేయి. పాటుపడే వ్యవసాయకుడు అయితే విత్తనాన్ని ఎంపిక నువ్వు చేసుకో. మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. విత్తవలసిన బాధ్యత నీది. నువ్వు వ్యవసాయకుడు అయితే విత్తవలసిన బాధ్యత నీదండి. విత్తనం వేసేటప్పుడు కన్నీళ్ళు అవసరం, నీరు అవసరం. ఆ నీరేంటో తెలుసా? నీ కన్నీటి ప్రార్థన అనుభవం. అద్భుతాలు జరగాలి, స్వస్థత జరగాలి, ఆశ్చర్య కార్యం జరగాలి, నా సమస్యది తొలగాలి, ఈ కోర్టు సమస్య నుండి విడుదల పొందాలి, నా కుటుంబం కట్టబడాలి, నా బిడ్డల జీవితాలు చక్కబెట్టబడాలి, నా కుటుంబంలో నశ్శాంతి, కలవరాలు తొలగిపోవాలి అన్న విత్తనాలు వేసామనుకోండి, దేవుడు చేస్తాడు. ఆ విత్తనాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి. ఆ విత్తనాలు వేసినప్పుడు పంట పండాలంటే నీరు కావాలిగా. ఆ నీటి కొరకు విత్తనం ఆ నీరేంటి? ఆ విత్తనం పండాలి నీరేంటి? నీ కన్నీటి ప్రార్థన. అసలు కన్నీరే రానివాడు దేవుని యొద్ద నుండి ఫలం ఎలా పొందుతాడండి? దేవుణ్ణి సంతోషింపచేయగలిగిన విత్తనాలు ఉన్నాయి. పరిశుద్ధత, నీతి, యథార్థత అవి దేవునిని సంతోషపరుస్తాయి.
నువ్వే విత్తనం ఎత్తాలనుకుంటావో ఎంపిక నువ్వు చేసుకో. చాయిస్ నీదండి. కొంతమందికి మాత్రమే ఈ బుర్రకెక్కుతున్నాయి. కొంతమంది అలసిపోయారు, నిద్రపోతున్నారు. నిద్రపోవడం కాదండి, సైతాను వారితో పోరాడి అలసిపోయింది, అట్లు చేసింది. ఈ మాటలు వారికి వెళ్ళకుండా చేస్తుంది అంతే. సంసిద్ధత లేదు వారికి. ఏముంది, కూసేపు వంట, కూసేపు పొయ్యి గారి పని, కూసేపు ఏమో ఆ పని, పిండి రుబ్బే పని, కూసేపు సెల్ ఫోన్ పని, అలసిపోయారు. ఇంకేముంది, సిద్ధపాటు ఎప్పుడెక్క హృదయంలో సిద్ధపాటు ఏది? ఆరాధనకి వెళ్తున్నాం, ఆరాధనకి వెళ్ళే టైం అయిపోయిందని సిద్ధపాటు ఏది? సిద్ధపాటుకు 10 నిమిషాలు కూడా లేదుగా. ఇక హృదయం ఎక్కడ పడుతుందండి? అలసిపోయారు ప్రాణాలు. ఈ హృదయంలో వ్యవసాయకుడు మొదట నేలను సిద్ధం చేస్తాడు, భూమిని. రెండవది విత్తనాన్ని ఎంపిక చేసుకుంటాడు. మూడవది విత్తనం విత్తుతాడు. ఏ పంట కావాలో ఆ విత్తనం విత్తుతాడు. 2 పంటలు చెప్పాను. ఒకటి దేవునిని ఆనందింప చేయగలిగినది, పరిశుద్ధత, నీతి, యథార్థత. అవి దేవునిని ఆనందింపజేసి అవి పండాలనుకుంటే అవి విత్తు. అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు ఇవి ఉన్నాయి. ఇవి కావాలనుకుంటే ఇవి విత్తు. దాన్ని విత్తినా, దీన్ని విత్తినా, దేవుణ్ణి సంతోషింపజేసే విత్తనాలు విత్తినా, నీవు సంతోషపడే, నిన్ను సంతోషింపజేసే, నీ అవసరాలు తీర్చే విత్తనాలు విత్తినా, ఎట్టకేలకు దానికి కావలసింది ఏంటంటే కన్నీటి ప్రార్థన. విత్తనం విత్తిన తర్వాత వదిలేయకూడదు, మట్టి బిడ్డల కింద కుళ్ళిపోతుంది. యోవేలు గ్రంథంలో అదే అంటాడు, విత్తనము మట్టి బిడ్డల కింద కుళ్ళిపోతుంది అంటున్నాడు. విత్తనాలు వేశారు కానీ మట్టి బిడ్డల కింద కుళ్ళిపోతుంది. కారణం ఏంటి? ప్రభువా, ఆ విత్తనం వేశాను, ఆ విత్తనం వేశాను, ఆ విత్తనం వేశాను. విత్తనం వేసిన వాడు ఏం చేస్తాడండి? వ్యవసాయదారుడు కనిపెట్టుకుంటాడు, మొలక వచ్చిందా? ఎందుకు మొలక రాలేదు? విత్తనం మంచిది కాదా? కనిపెట్టుకుంటాడు. 3 రోజుల్లో మొక్క రావాలి, మొక్క వచ్చిందా? కనిపెట్టుకుంటాడు. ఆ మొక్క వస్తే ఎదుగుతుందా, కింద ఏమన్నా పురుగు పడుతుందా? కనిపెట్టుకుంటాడు. విత్తనం విత్తిన తర్వాత ఎందుకు మొలవలేదు? మట్టి బిడ్డల కింద కుళ్ళిపోతుంది. మట్టి బిడ్డల కింద ఉండిపోయిందంటే అర్థం ఏంటి తెలుసా? నీ దగ్గర కన్నీటి ప్రార్థన అనుభవం లేదు. దేవుని మీద ఆధారపడి, ప్రభా ఈ విత్తనం వేశాను, నా పెద్ద కొడుకు విషయం ఈ విత్తనం వేశాను, నా చిన్న బిడ్డ విషయం ఈ విత్తనం వేశాను, అయ్యా నా కుటుంబ వ్యవస్థ విషయం ఈ విత్తనం వేశాను అయ్యా. కనీసం కాసేపోయిన కన్నీళ్ళు విడిచి రహస్యమందున్న నీ దేవుడు చూసే విధంగా కన్నీళ్ళు విడిచి ఆ విత్తనాన్ని తడిపావా? కన్నీటితో విత్తువాడు సంతోషకరమైన పంట కోస్తాడు అని బైబిల్ చెప్పిందిగా. బైబిల్ మాట నువ్వు నమ్మితే, అసలు కన్నీరు విడవకుండా విత్తితే నువ్వు ఫలం ఎలా పొందుతావు? ఆర్ఆర్కే మూర్తి గారు, దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు అంటూ ఉండేవాడు, ప్రతి ప్రసంగంలో అనేవాడు అండి. నాకు ఆశ్చర్యం వేసేది, ఆయన ఏ వర్తమానం ఎత్తుకున్నా ఈ మాట అనేవాడు, నీ కన్నీటి గ్రంథులు ఎండిపోయాయా? అయితే దేవుని యొద్ద నుండి నువ్వేదైనా పొందుకుంటావని నువ్వు ఆశించిన అవసరం లేదు, నీ ఆశ వదులుకో అని చెప్పేవాడు. అప్పుడు నేను చిన్నోడిని, కానీ ఆయనతో పాటు వేదికల మీద ప్రసంగించేవాడిని. నాకెంత 24, 25, 26 సంవత్సరాల వయసు. అది 24, 25, 26, 27 సంవత్సరాల వయసులో నేను ఆయనతో కూడా కలిసి వేదికల మీద మాట్లాడుతుంటే ఆయనే మాటలు నాకు అప్పుడు బుర్రకెక్కేవి కాదు. కానీ ఇప్పుడు అవి అర్థమవుతున్నాయి అండి, చాలా లోతుగా అర్థమవుతున్నాయి. ఆయన అంటూ ఉండేవాడండి, ప్రతి ప్రసంగంలో వర్తమానంలో అనేవాడు, ఓ ఆత్మీయుడా, నీవు కన్నీటి గ్రంథులు ఎండిపోయాయా? అయితే నీవు దేవుని యొద్ద నుండి ఏదైనా పొందుకుంటావని ఆశించటం అది నిరుపయోగం, ఆశించొద్దనేవో వెళ్ళిపోవటం మంచిది అనేవాడు. అంటే కన్నీటి ప్రార్థనకు ఎంత విలువలిచ్చేవాడో. ఒక విత్తనం వేసిన తర్వాత ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక యజమానురాలుగా, ఒక యజమానునిగా ఆ కన్నీరు అనేది ఎంత అవసరం. బైబిల్ కూడా అదే చెప్పింది, కన్నీటితో విత్తువాడు సంతోషకరమైన పంట కోస్తాడు. నువ్వు కన్నీళ్ళు విడిచి ఎంతకాలం అయింది? నీ హృదయ క్షేత్రానికి విత్తనం వేసావు తప్ప ఆ విత్తనానికి నీళ్లు కట్టావా? నీరు పెట్టావా? నువ్వు పాటుపడే వ్యవసాయకురాలవైతే మరి నీళ్లు పెడతావుగా.
మొలకొస్తుందా లేదని చూసుకుంటావుగా, లేదా విత్తనం వేస్తావు, కానీ ఆ విత్తనం మట్టి బెడ్ల కింద ఉండిపోతుంది. 10 రోజులు బట్టి 17 రోజులు బట్టి పడిన విత్తనాలు ఒకటైనా మొలిసాయా నీలో? ఒక కార్యమైనా జరిగిందా? 17 రోజులుగా దేవుని సన్నిధికి వస్తున్నావు, ప్రతిష్టత కలిగి ఉన్నావు, కడుపు కట్టుకున్నావు, ఉపవాసం ఉన్నావు, 17 రోజులుగా విత్తనాలు విత్తావు. 17 రోజుల్లో ఒక్కదానికైనా మొలకొచ్చిందా? బాగుందని చెప్పి వెళ్ళిపోయావా? మొలకలు మొలిసాయా? ఎందుకు నువ్వు చూడలేకపోతున్నావు? 17 రోజుల క్రితం విన్న వర్తమానం ఇంకా ఈ రోజు వరకు నీ హృదయంలో ఎందుకు మొలవలేదు? నిన్న 3 రోజుల క్రితం వేసిన వర్తమానం ఇంకా నీ హృదయంలో ఎందుకు మొలకలు రాలేదు? నువ్వు వ్యవసాయకుడు కాదు, నువ్వు పోటు పడుతున్న వ్యవసాయకుడు కాదు, ఇత్తనం వేసి వదిలేసే రకం నీవు. నీ వలన భూమి దండగా, విత్తనం దండగా. జాగ్రత్త. నువ్వు పాటుపడే వ్యవసాయకుడు అయితే శ్రద్ధ పొందుతావండి. అరే 3 రోజుల క్రితం విత్తనాలు పడినాయి, అవి ఎందుకు ఇంకా మొలక రాలేదు? 15 రోజుల క్రితం ఈ వర్తమానం దైవజనుడు చెప్పాడు, సాతానుకు స్థలం లేదని. అసలు అది మొలవలేదు ఇంకెందుకని? పాటుపడతలా నీవు వ్యవసాయకుడు అన్న పేరు ఉంది, దేవుని తోడి జతపని వాడవన్న పేరుంది, కానీ నువ్వు వ్యవసాయకుడవై నీ హృదయ క్షేత్రంలో ఏం జరుగుతుందన్న శ్రద్ధ నీకు లేదు. మొలిసిందా లేదా? పాటుపడే వ్యవసాయకుడైతే పొలం చుట్టూ తిరుగుతాడండి. మొలకెందుకు రాలేదు, 6 రోజులైంది మొక్కజొన్న పంటేసి అని ఆతురపడిపోతాడు. మరి విత్తనాలు పడుతున్నాయిగా 17 రోజులుగా, నాలో ఎందుకు ఈ క్రియలు జరగట్లేదు, ఏంటి అసలుకి అని నువ్వు ఎందుకు టెన్షన్ లేదు, ఎందుకు ఆలోచించటం లేదు? అంటే నువ్వు కన్నీరు విడిచి కన్నీళ్ళు పెట్టలేదా? లేకపోతే విత్తనం వేసి వదిలేసావా? విత్తనం వేసి వదిలేస్తే కింద ఏమైనా పురుగు ఉందా? ఏది తినేస్తుంది, ఏది ఎత్తుకుపోతుంది? ఆకాశ పక్షులు ఏమైనా ఎత్తుకుపోయాయా? పాటుపడే వ్యవసాయకుడు ఏవైతే ఎందుకు నిన్ను కూర్చిన ఒక బాధ్యత నీకు లేదు అని అడుగుతున్నా. పాటుపడే వ్యవసాయకుడు భూమిని సిద్ధపరుస్తాడు. ఆమెను చెప్పండి, ప్రతి మాటకు చెప్పండి. నేను చెప్పనా? నేను అడుక్కోనా ఏంటి మీకు? పాటుపడే వ్యవసాయకుడు భూమిని సిద్ధపరుస్తాడు, విత్తనాన్ని ఎంపిక చేసుకుంటాడు, విత్తనం విత్తిన తర్వాత దాని కొరకు నీరు పెడతాడు. అది మురిసింది మొదలుకొని పంట ఆఖరి క్షణం వరకు చేతికి చిక్కించుకునే వరకు దాన్ని సేద్యపరుస్తాడు. తెగుళ్ళ బారి నుండి, వాతావరణ విపత్తుల నుండి ఒకటి విత్తాడండి. పంట వాతావరణం అనుకూలించదు, ఒక్కొక్కసారి వాతావరణం అనుకూలించదు, మరొకసారి క్రిమికీటకాలు తెగుళ్ళు పంటను పాడు చేస్తాయి. నువ్వెంత మంచి వ్యవసాయకుడు అయినా, విత్తనం విత్తి మొలకొల్చి అన్నీ చేసినా సైతాన్ ఏదో ఒక రకం నుండి తెగుల్లో వాతావరణ విపత్తులు కలగజేసి నీ పంట పాడు చేయాలని చూద్దే. నువ్వేం చేయాలి? పురుగు పడితే ముందు కొట్టాలి. వాతావరణ విపత్తుల వల్ల ఏదైనా నేలపడిపోతే దాన్ని పైకి లేపాలి. మన ఆధ్యాత్మిక జీవితమును గూర్చిన ఒక చింత, ఒక ఆలోచన శ్రద్ధగా ఏ పూట కాపోటే మన ఆధ్యాత్మిక తోటలో ఉన్న వ్యవసాయం ఎలా ఉంది అన్న ఒక పరిశోధన మనకుంటే మనమే పాటుపడే వ్యవసాయకులమవుతాం. నూరంతల ఫలమును దిగుబడిని తీసుకొని వచ్చే వ్యవసాయకులమవుతాము యేసు నామములో. ఇప్పుడు ఆత్మీయుడు ఎలా ఉండాలి? ప్రతి ఆత్మీయుడు కూడా అందరూ ఒకేసారి అంటే ఎట్టుంటుంది? చెయ్యెత్తంటే ఎట్టుంటుంది? నిద్రపోయేలో ఒక ముట్టుకై పొడిసి అంటే ఎట్టుంటుంది? ఎట్టుంటుంది? ఏంటబ్బా అందుకే పొడిసే అని చెప్పాలి. అప్పుడు పక్కన రోజు చెప్పండి, మనము పాటుపడే వ్యవసాయకులమని అనండి.
అనండి, గట్టిగా గుంజండి. ఎంత అందంగా ఉన్నావు అక్కను అనండి గారు. ఎంత అందంగా ఉన్నారయ్యా మీరు అనండి. మీ పక్కన వాళ్ళు అనండి. అబ్బా అబ్బా, ఓహో, దేవునికి స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు పోటుపడే వ్యవసాయకుడు ఈ భూమిని సేద్యపరుస్తున్నాడు. ఈ భూమిలో ఏ విత్తనం విత్తాలో ఎంపిక చేసుకుంటున్నాడు, విత్తనం విత్తుతున్నాడు. ఆ విత్తనం మొలకెత్తడానికి కన్నీరు అనే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన అతను మొలకెత్తిన తర్వాత మొలకెత్తింది మొదలుకొని పంట సేద్యకొచ్చుకునే వరకు దానిని సేద్యపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ అన్ని లక్షణాలు ఎవరిలో ఉంటాయి? పోటుపడే వ్యవసాయకునిలో. మన ఆధ్యాత్మిక జీవితమును గూర్చి, మన భక్తి జీవితమును గూర్చి, మనం వింటున్న వాక్యమును గూర్చిన అవగాహన, అది మన జీవితంలో ఫలించడం గూర్చి మనమే ఒక పోటుపడే వ్యవసాయకులం అవ్వాలి. ఇంక వ్యవసాయకుడు ఏం చేస్తాడు? యాకోబు పత్రికలో యాకోబు పత్రికకారుడు అంటాడు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడుడి, చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును, తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టుకొను కదా. వ్యవసాయకుడట తొలకరి వర్షం ఎప్పుడు కురుస్తుందా కనిపెడతాడు. ఎందుకు తొలకరి వర్షం? ఎందుకు? వ్యవసాయకుడు ఏం చేస్తాడంటండి? వ్యవసాయకుడు పెట్టిన వాక్యం పెట్టు. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాసుకుండా, ఇవాళ ఇత్తి వాళ్ళు కోసేసుకుంటాడా? ఓపికతో కాసు కూర్చుంటాడు ఎవడు? చెప్పండి. వ్యవసాయకుడు దేని కొరకు? ఒకటి తొలకరి వర్షం కొరకు, 2 కడవరి వర్షం కొరకు. తొలకరి వర్షం వరకు ఓపికతో కనిపెట్టుకుంటాడు, కడవరి వర్షం కొరకు ఓపికతో కనిపెట్టుకుంటాడు. తొలకరి వర్షం ఎందుకు? తొలకరి వర్షం విత్తనమును విత్తటానికి. తొలకరి వర్షం కురిస్తే విత్తనం వేసేస్తాడు. ఆ తొలకరి వర్షం కురిసే వరకు కనిపెట్టుకుంటాడు విత్తనం వేయటానికి. కడవరి వర్షం ఎందుకు? పంటను కోయటానికి కనిపెట్టుకుంటాడు, ఓపికతో కనిపెట్టుకుంటాడు. విత్తనము విత్తడానికి ఏ టైమో, విత్తనము విత్తింది మొదలుకొని పంటను సేజికించుకునే వరకు, విత్తనం విత్తడానికేమో తొలకరి వర్షం కొరకు, విత్తనం పంట కోయటానికేమో కడవరి వర్షం కొరకు కనిపెట్టుకుంటాడు కదా వ్యవసాయకుడు. ఓపికతో 4 నెలల్లో, కొన్ని పంటకు 3 నెలలు, కొన్ని పంటకు 4 నెలలు, కొన్ని పంటకు 6 నెలలు, కొన్ని పంటకు సంవత్సరం వ్యవసాయకుడు కనిపెట్టుకుంటాడు. ఎలా అనండి? నువ్వు కూడా విత్తనం వేసిన తర్వాత నీ హృదయం అనే క్షేత్రములో దేవునిని సంతసింప చేయగలిగిన విత్తనం వేసావో, పరిశుద్ధత, నీతి, యథార్థత, భక్తి అనే విత్తనాలు వేసి దేవునిని సంతోషపరచాలనుకున్నావో, స్వస్థత, అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు, ఉద్యోగాలు, పిల్లలుగా మన అవసరాలు తీర్చబడాలని విత్తనాలు వేసి నిన్ను నీవు సంతోషపరచాలనుకున్నావో, ఏ విత్తనం వేసినా కూడా నువ్వు ఓపికతో కనిపెట్టి ఎదురు చూడాలి. హల్లెలూయా. నేను నిత్యం స్వస్థత కోసం ఈరోజు ఎదురు చూడు. నేను నిత్యం నీ బిడ్డ జీవితంలో ఒక అద్భుతం చేయటానికి ఎదురు చూడు ఓపికతో. నీ ఇంట్లో ఒక అద్భుతం చేస్తాడని ఒక విత్తనం వేసావు, ఆ అద్భుతం జరిగే వరకు వేచి చూడు. నువ్వు వ్యవసాయకుడు అయితే ఓపికతో ఎదురు చూడు. దేవుడు ఒక అద్భుతం చేస్తాడని ఒక విత్తనం వేసావు, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడని ఒక విత్తనం వేసావు.
ఆ వర్షం కురిసే వరకు నువ్వు ఎదురు చూడవు. లేదు, దేవునిని సంతసింప చేయగలిగిన పరిశుద్ధత, భక్తి, నీతి ఇలా బ్రతకాలని విత్తనాలు వేశావు. అవి నీలో క్రియారూపము చేసే ఒక గడియ వస్తున్నది. అప్పటి వరకు నువ్వు ఓపికతో ఎదురు చూడు. ఖచ్చితంగా నేను నీతి ఫలిస్తాను, పరిశుద్ధత ఫలమిస్తాను, పరిశుద్ధత అనే ఫలమిస్తాను, నా దేవుణ్ణి సంతసింపజేస్తాను. ఆ రోజు త్రోవ ప్రక్కను నంజూరు ఆయనకు ఆకలి తీర్చడానికి ఫలమివ్వలేకపోయింది, కానీ అతి కొద్ది కాలములో నాలో నుండి పరిశుద్ధత అనే ఫలమునిచ్చి నా దేవునిని నేను ఆనందింపచేస్తాను అన్న ఒక నిరీక్షణతో పంట కొరకు కనిపెట్టు. నీ వ్యవసాయకుడు అయితే పంట కొరకు కనిపెట్టు. వ్యవసాయకుడు ఇదే చేస్తాడు. ఏం చేస్తాడు? విత్తిన తర్వాత ఓపికతో దాని కొరకు చెప్పరేంటండి, పాటుపడతాడు, భూమిని సిద్ధం చేస్తాడు, విత్తనం ఎంపిక చేసుకుంటాడు, విత్తనం వేస్తాడు, మొలిసింది మొదలుకొని పంట కొంచె వరకు కాసు కూర్చుంటాడు. తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు కాచు కూర్చొని ఓపికతో కూర్చొని ఫలం పొందుకుంటాడు. ఎవరు? వ్యవసాయకుడు. మనం కొడితే ఆధ్యాత్మిక జీవితంలో కూడా, మన భక్తి జీవితంలో కూడా మనం ఒక మంచి వ్యవసాయకులమై మన హృదయ క్షేత్రాన్ని సేద్యము చేయవలసిన వారమై ఉన్నాము. దాని కొరకు పాటుపడవలసిన వారమై ఉన్నాము. దేని కొరకు? వ్యవసాయం కొరకే. ఆధ్యాత్మిక వ్యవసాయం కూడా చేసేటప్పుడు కొన్ని గంటల శ్రమ నీకు అవసరం. కొన్ని గంటలు పొలంలో నువ్వు కష్టపడకుండా, కొన్ని గంటలు పొలమును పంట కూర్చి నువ్వు శ్రమ పడకుండా, కష్టించకుండా వ్యవసాయం పండించలేవు. మరి హృదయ క్షేత్రములో విత్తనం వేసాలా వెళ్ళిపోతే ఎలా? ఈ విత్తనం పండాలంటే కొద్ది శ్రమను తీసుకోవాలిగా, కొంచెంసేపు నువ్వు దాని గురించి శ్రద్ధ తీసుకోవాలిగా, కష్టపడాలిగా, కొన్ని గంటలు కష్టపడాలిగా, కొన్ని గంటలు వాక్య ధ్యానం చేయాలి, కొన్ని గంటలు ప్రార్థించాలి, కొన్ని గంటలు ఏకాంతంగా దేవునితో గడపాలి. నీవు కొన్ని గంటలు నువ్వు ఏకాంతంగా దేవునితో గడపాలి. కొన్ని గంటలు నువ్వు దేవునితో ఏకాంతంగా గడపాలి. కొన్ని గంటలు ప్రార్థించాలి, కొన్ని గంటలు వాక్య ధ్యానం చేయాలి. ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటే ఈ వ్యవసాయంలో, ఈ ఆధ్యాత్మిక జీవితం అనే హృదయ క్షేత్రములో మనం చేస్తున్న వ్యవసాయంలో అనుకూలమైన పనులు పండటానికి కావలసిన కష్టపడాలి. నీవు పాటుపడే వ్యవసాయకుడు అయితే కనీసం ఈ హృదయ క్షేత్రములో మంచి పండాలని, దేవుని సందర్శింపచేసే పరిశుద్ధత అనే ఫలములు ఇవ్వాలని, దీని కొరకు కొన్ని గంటలైనా నువ్వు శ్రమించాలి. ఆమేన్. కష్టించాలి. ఆమేనని చెప్పండిరా. నువ్వు శ్రమించాలి, కష్టించాలి. ఇందులో ఏమైనా చెత్త మొలుస్తుందేమో జాగ్రత్తగా చూడాలి, దీన్ని సేద్యపరచాలి. నువ్వు అనుకున్న ఫలము వచ్చే వరకు దీన్ని సేద్యపరుస్తూనే ఉండాలి. దినమునకు కొన్ని గంటలు నువ్వు దీని గురించి శ్రద్ధ తీసుకోవాలి. పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోతే ఎట్టుంటుందో, వాక్యమని ఇత్తనం వేసి నువ్వు మర్చిపోతే అలాగుంటుంది. ఈ ఫలింపు రాదండి. నువ్వు వ్యవసాయకుడు అయితే కొద్ది కాలం దీని కొద్ది గంటలు కష్టపడాలి. కష్టించకుండా విత్తనం వేసి వదిలేస్తే పండుతుందా? పాటుపడిన వ్యవసాయకుడు కొద్ది గంటలు, ప్రతిదినం కొద్ది గంటలు కష్టిస్తాడు. ఓ మంచి మాట చెప్తాను వినండి. ప్రపంచంలో గొప్పవారైన వాళ్ళందరూ కూడా, అందరూ తల్లపైగా చూడండి, ప్రపంచంలో భక్తిలో కానీ, వ్యాపార రీత్యా కానీ, ఆర్థిక పరంగా కానీ గొప్పవారైన వారు ఎవరు కూడా రాత్రికి రాత్రే ఎదిగిపోయిన వారు కాదండి. ప్రపంచంలో గొప్పవారైన వాళ్ళందరూ ఎలా గొప్పవారో తెలుసా? అందరూ నిద్రిస్తున్నప్పుడు వీరు శ్రమించి కష్టించి ఆ ఎత్తైన కొండలకు ఎక్కిపోయారు, ఆ స్థాయికి ఎక్కిపోయారండి. అందరూ నిద్రిస్తున్న సమయంలో పనిచేశారు. నువ్వు తెల్లారి 10 గంటల దాకా పడుకునే పనికి మానుడు అయితే
రాత్రి సంతకాడ ఎక్కేసి తెల్లారి 10 గంటల పడుకునేవాడు అయితే నీ బతుకంతే. ఇక ప్రపంచంలో గొప్పవాడైన ఎవరి చరిత్ర అయినా తీసుకోండి, ఐశ్వర్యంలో గొప్పవాడైనా, ఆర్థికంగా గొప్పవాడైనా, వ్యాపారంలో గొప్పవాడైనా, ఆధ్యాత్మికతలో గొప్పవాడైనా, డాక్టర్ పాల్ యాంగిచో ఒక అనామకుడు అండి. క్షయరోగముతోనే, ఆ రోజుల్లోనే క్షయరోగముతో చిన్నతనములోనే మంచం మీద పడి 12 సంవత్సరాల వయసులో సావటానికి సిద్ధమైపోయి రక్తం కక్కుతుండేవాడు. అలాంటి దైవజనుడు, చదువు లేనివాడు, ప్రపంచంలో మొట్టమొదటి గొప్ప సేవకుడైపోయాడు. ఆ దైవజనుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను దినానికి 8 గంటలు నా దేవునితో గడిపాను. నా ఆత్మీయ జీవితాన్ని గురించిన శ్రద్ధ తీసుకున్నాను. నా భక్తి జీవితం చెడిపోకుండా కాచుకున్నాను. ప్రార్థనలో దినమునకు 4 గంటలు గడిపేవాడిని. ఎప్పుడే ఆయనకి సమయం ఎప్పుడే అంటే స్వార్థకు వెళ్ళి రాగానే నా పని అదే అన్నాడు. మరి ఎప్పుడు నిద్రపోయారయ్యా? నాకు తెలియదు. ప్రార్థనలోనే నేను విశ్రమించేవాడిని. నేను వాక్య ధ్యానం చేస్తుండగానే విశ్రమించేవాడిని, సేద తీర్చబడేవాడిని. ప్రపంచంలో మొదటి స్థానంలో, ప్రపంచంలో మొట్టమొదటి పెద్ద సంఘం దక్షిణ కొరియాలో. ఒక్క ఆరాధనకు వచ్చి 15 లక్షల మంది. ఒక్క ఆరాధనకు చాలా అంటే ఆరాధనలు రోజుకి 8 జరుగుతాయి. ఒక్క ఆదివారం 8 ఆరాధనలు. ఒక్క ఆరాధనకు వచ్చి 15 లక్షల మంది. ఒక అజ్ఞాని ఆ స్థాయికి వెళ్ళగలడు. అందరూ నా తోటి వారందరూ నిద్రిస్తున్నప్పుడు దేవుడు నాకు అప్పగించిన పని కొరకు నేను శ్రమించాను, నేను కష్టపడ్డాను, శ్రద్ధ తీసుకున్నాను అన్నాడు డాక్టర్ పాల్ యాంగిచో. మరి ఈరోజు నేను నిన్ను ఒక మాట అడుగుతున్నా. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని గూర్చిన కనీసం కొద్ది గంటలైనా నువ్వు కష్టపడకపోతే ఈ సమయం నువ్వు వెచ్చిస్తున్న దండగ నీకో. వాక్యం విని బాగుందని వెళ్ళిపోవటమే అంతే తప్ప ఫలితాలు నువ్వు చూడలేవు. నిన్ను కూర్చుని నువ్వు శ్రద్ధ తీసుకో. నీవే ఒక వ్యవసాయకుడువు. నీ హృదయం అనే క్షేత్రములో వ్యవసాయకుడు అని గుర్తుంచు. నీ హృదయ క్షేత్రాన్ని ఏలుబడి చేయటానికి, నీ హృదయ క్షేత్రాన్ని దున్నటానికి, క్షేత్రం అంటే భూమి, ఈ హృదయం అనే క్షేత్రాన్ని దున్ని సాగు చేసి దేవునికి ఇష్టమైన అనుకూలమైన పైరులు ఫలించడానికి నీవే నీ హృదయ క్షేత్రమును గూర్చి, నీ హృదయం అనే భూమిని గూర్చి శ్రద్ధ తీసుకో. దీంట్లో ఉన్న రాళ్ళేరే, కఠినత్వం ఏరే, ముట్ల తుప్పలేరే, గచ్చబొదలేరే, ఈ భూమిలో ఉన్న వాటిని ఏరే, ఏరి దీన్ని సాగు చేయి. ఏ విత్తనం వేయాలో ఎంపిక చేసుకో. ఈ విత్తనాలు వేయి. విత్తనం వేసిన తర్వాత కన్నీటితో ప్రార్థించు. మొలకెత్తే వరకు, మొలకెత్తిన తర్వాత పంట పండే వరకు నీరు కట్టు. నీరు కట్టేటప్పుడు అది మనుషులు మొదలుకొని పంట వచ్చే వరకు అవరోధాలు కలిగిస్తున్న పురుగులు ఏమైనా ఉన్నాయా, తెగుళ్ళు ఏమైనా వస్తున్నాయా? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయటానికని ఎప్పటికప్పుడే పరీక్షించు, పాటుపడు. కొన్ని గంటలు, దినమునకు కొన్ని గంటలైనా దేని గూర్చిన హృదయ క్షేత్రాన్ని గూర్చిన శ్రద్ధ, కష్టపడే నైజం నీకు ఉండాలి. వాడే పాటుపడిన దైవజనుడు, వాడే పాటుపడిన వ్యవసాయకుడు, వాడే పాటుపడిన విశ్వాసి. నిన్ను గూర్చి, నీ ఆత్మీయ జీవితాన్ని గూర్చి నీవే ఒక పాటుపడే వ్యవసాయకుడవవుదువుగాక. నీ హృదయంలో నువ్వు పంట పండించుకో. వ్యవసాయకుడవై పంట పండించుకో. అర్థమయ్యింది అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నియమ ప్రకారం చేయాలండి. ఏం చేసినా ఒక నియమం ఉంది. వ్యవసాయదారునిగా నియమం, సైనికుడికి ఆ నియమం. సైనికుని నియమం ఏంటి? దండులో చేర్చుకున్న వాడిని మాత్రమే సంతోషపెట్టాలి, అందుకే పని చేయాలి, అంతే. ఇంటికాడున్న పిల్లాన్ని, ఇంటికాడున్న బిడ్డల్ని, ఇంటికాడున్న వారిని, బంధుమిత్రాదుల్ని సంతోషపెట్టడానికి వచ్చేవాడు ఎవడు సైనికుడు అవ్వలేడు, వాడు యుద్ధానికి రాడు. నియమం.
ఆ నియమము కలిగిన వాడే భార్యాన్ని సంతోషపెట్టాలి, కుటుంబాన్ని సంతోషపెట్టాలి, బిడ్డల్ని సంతోషపెట్టాలి, పానాన్ని రక్షించుకోవాలి అనుకున్న వాడెవడు సైనికుడు కాలేడు. అది కాదనుకున్న వాడే సైనికుడు. అది సైనికుని నియమం. మరి ఇక్కడ వ్యవసాయకు నియమం ఏంటి? పాటుపడాలి. అనండి. పాటుపడకుండా ఆకాశం వైపు కూర్చుండే పంట పండుద్దా? కుదరదు. పాటుపడాలి. పాటుపడటమే కాదు, ఓపికతో ఎదురు చూడాలి. తొలకర వర్షం ఎప్పుడు పడుతుందా, కడవర వర్షం ఎప్పుడు పడుతుందా, ఏ రోజు ఏ వర్తమానం వస్తా, ఏ రోజు దేవుడు ఏం మాట్లాడతాడా, ఏ రోజు ఏ విత్తనం పడిందా, ఆ విత్తనాన్ని నేను ఫలింపజేసుకోవాలా, ఈ రోజు చెప్పిన వాక్యం నాకు అవసరం లేదా? శ్రద్ధ ఉండాలండి. దీనికోసం పాటుపడాలండి. ఇది నియమం అండి. వ్యవసాయకునికి నియమం ఇది. ఎవడు ఏం చేసినా నియమ ప్రకారం చేయాల్సిందే. దేవుని నియమాన్ని తప్పి ఎవడు చేయటానికి వీల్లేదు. మన దేవుడు క్రమమునకు కర్త అయి ఉన్నాడు. అక్రమము చేసేదేన్ని ఆయన ఒప్పుకోడు. అక్రమంగా వచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోడు. క్రమం కలిగిన వాడినే ఆశీర్వదిస్తాడు. క్రమమైన రీతిలోనే ఆశీర్వదిస్తాడు. క్రమమైన దాన్నే ఆయన చేస్తాడు. అంతే. క్రమం మన దేవునిదంతా క్రమం అండి, అక్రమం కాదండి. ఆయన ఈ లోకానికి రావటానికి కూడా సృష్టి క్రమాన్ని వాడుకున్నాడు. స్త్రీ గర్భం నుండి బయటకు వచ్చాడు. మన దేవుడు క్రమమునకు కర్త అయి ఉన్నాడు. సృష్టికర్త అండి. కర్త క్రమము నేర్పించాడు. నువ్వు క్రమంగా చేస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ చెల్లును గాక. చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లును గాక. మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈరోజు మనం ఏమై ఉన్నామని దేవుడు చెప్తున్నాడు. వ్యవసాయకులు. ఎలాంటి వ్యవసాయకులు? పాటుపడిన వ్యవసాయకులు. పాటుపడే వాళ్ళు ఉండరు, కానీ శ్రద్ధ కనిపెట్టేవాడు ఉండడు. తెగులు వచ్చిందా ఏంటి అనేది. పాటుపడే వ్యవసాయదారుల లక్షణం పాటుపడటమే కాదు, కనిపెట్టుకొని ఉండాలి ఏం జరుగుతుందని. ఈ వ్యవసాయదారుల లక్షణాలు. సరే, ఇప్పటి వరకు నేను ప్రసంగానికి ఉపోద్ఘాతాన్ని మీకు చెప్పాను. నేను చెప్పబోయే వర్తమానం మీకు అర్థమవ్వాలంటే ఇది చెప్పాలి. ఇది చెప్పకుండా పునాది వేయకుండా నేను కట్టడం కడితే కూలిపోద్ది. ఇప్పుడు దాన్ని చెప్పింది ఏంటి? పునాది అదని ఉపోద్ఘాతం. ఇప్పుడు నేను చెప్పే వర్తమానం మీరు మనసు జాగ్రత్తగానండి. దేవునికి మహిమ చెల్లునుగాక. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మనము పాటుపడే వ్యవసాయకులం కావాలి. మన ఆధ్యాత్మిక జీవితమును గూర్చి పాటుపడే వ్యవసాయకులము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా దేవుడు మొదటి మనుషుడైన ఆదామును వ్యవసాయకునిగానే చేశాడు. రండి చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి. ఆగండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి. అందరండి ఆ మాట. ఏదెనులో ఒక, అందరండి, ఏదెనులో ఒక తోట వేసి. ఇప్పుడు 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి. చాలు. ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడైన యెహోవా ఏదెనులో, మీరు చెప్పండి, అందరూ చెప్పండి, ఆ తోటను తడపటానికి 10వ వచనంలో ఒక నదిని బయలుదేరదీశాడు. ఏదెనులో దేవుడైన యెహోవా ఒక తోట వేశాడు. ఆ తోటను తడపటానికి
ఒక నదిని బయలుదేరదీశాడు. ఆ నది 4 కాలువలుగా విభాగించబడి తోటంతటిని తడపటానికి దేవుడు ఉపయోగపడే విధంగా ఒక్క నదిని 4 భాగాలుగా విభాగించి, తూర్పు వైపు భాగానికి ఒక నది, పడమటి వైపు భాగానికి ఒక నది, దక్షిణ వైపు భాగానికి ఒక నది, ఉత్తర వైపు భాగానికి ఒక నది. దేవుడు ఒక నదినే 4 భాగాలుగా చేసి తోటంతటిని కూడా సేద్యపరచటానికి వీలు కలిగేటట్లు చేశాడు. తోట వేశాడు, తోటకు తడపటానికి నదిని పుట్టించాడు. ఆ నది 4 భాగాలుగా విభాగించేటట్లు దేవుడు చేశాడు. ఏది గోదావరి కనుక 4 భాగాలు అయిపోతుంది చూసారు అక్కడ ధవళేశ్వరం దగ్గర, అట్లా ఒక్క నది 4 భాగాలయ్యింది. అయిన తర్వాత దేవుడైన యెహోవా నరుని నిర్మించి, ఇప్పుడు 15వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైను తోటను సేద్యపరచుటకు దాని కాచుటకును దేనికి ఆ తోటను ఏదైను తోటను సేద్యపరచుటకు తోటను సేద్యపరచుటకు దానిని కాచుటకు దానిలో ఉంచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడైన యెహోవా ఏదెనులో ఒక తోట వేశాడు. ఆ తోటను తడపటానికి ఒక నదిని బయలుదేరదీశాడు. ఆ నది 4 భాగాలుగా విభాగించ చేసి ఆ తోటను తడపటానికి వీలు కల్పించాడు. ఆ తోటను సేద్యపరచటానికి అనండి, కాయుటకు అనండి, ఏదెనులో ఆదామునుచ్చాడు. ఇప్పుడు ఆదాం పని ఏంటి? సేద్యం చేయాలి. దీన్ని దేవుడేసిన తోటను సేద్యము చేయుటకు, దానిని కాచుటకు దేవుడు ఎవరిని నియమించాడు? నరుని. దేవుడు సృజించిన ఆ మొదటి మనుషుడైన ఆదాం పనేంటి? ఏదెనును సేద్యపరచటం, ఏదెనును కాయటం. ఆ తోట వేసినప్పుడు అద్భుతం ఏంటో తెలుసా? ఒక్క ముండ్ల పొద కూడా లేదంట భూమి మీద. రండి చూద్దాం. 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. చాలు. ఇవి ముండ్ల పొదలు గచ్చపొదలు ఎప్పుడు వచ్చినాయి? ఆదాము పాపం చేసిన తర్వాత వచ్చినాయి. ఇప్పుడు దేవుడైన యెహోవా తోట వేసినప్పుడు అందులో పనికి మాలింది ఏది లేదు. ముండ్ల తుప్పలు లేవు, గచ్చపొదలు లేవు. దేవుడు ఒక తోటను వేశాడు. ఆ తోటను తడపటానికి ఒక నది పుట్టించాడు. ఆ నది 4 భాగాలకు విభాగింపచేశాడు. ఆ తోటను సేద్యపరచడానికి, కాయటానికి దేవుడైన యెహోవా ఆదామును ఆ తోటలో ఉంచాడు. ఆ తోటను సేద్యపరచవలసిన పని ఎవరిది? మాట్లాడినారా? ఆదాముది అనండి. దాన్ని కాయవలసిన పని ఎవరిది? ఈ తోట నీ ఆధ్యాత్మిక జీవితం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఆధ్యాత్మిక జీవితం, నీ ఆధ్యాత్మిక జీవితం, నీ ఆధ్యాత్మిక జీవితమే ఈ తోట. ఈ తోటను దేవునికి ఇచ్చాడు. మరొక మాట చెప్పనా? నీ కుటుంబ వ్యవస్థ ఈ తోట. 1 నీ ఆధ్యాత్మిక జీవితం, 2 నీ కుటుంబ వ్యవస్థ. ఈ తోటను అనుక్షణం సేద్యపరచవలసిన బాధ్యత ఎవరిది? ఎటను అను ఎవరిది? దాన్ని తడపలసిన పని ఎవరిది? దాన్ని సేద్యపరచాల్సిన పని ఎవరిది? దానిలో శత్రువు రాకుండా అపవాది ఏదో ఒక రోజున వస్తాడని దేవుడికి తెలుసు. దాన్ని ఆ అపవాది రాకుండా కాయవలసిన పని ఎవరిది?
మాట్లాడండిరా. మరి నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితం అనే తోటను, నీ కుటుంబ జీవితం అనే తోటను, నీ వ్యక్తిగత జీవితం, ఆధ్యాత్మిక జీవితం, నీ కుటుంబ జీవితం అనే ఈ తోటను నువ్వు సేద్యపరచకపోతే, దీన్ని శత్రువు రాకుండా నువ్వు కాపాడకపోతే, ఏదో ఒక రోజున శత్రువు నీలోనికి వస్తాడో. ఇది ఎరిగిన దేవుడు ముందే చెప్పాడు, దీన్ని సేద్యపరచుకో, సేద్యపరచు. ముండ్ల చెట్టు మొలిసింది, దాన్ని పీకాల్సిన బాధ్యత ఎవరిది? ఆదాముది. ఏదైనా మొలవకూడదు మొలిసింది, దాన్ని తీసేయాలి, సేద్యపరచాలి. దేవుడు అప్పగించింది తప్ప మరొకటి తోటలో ఉండకూడదు. మిగిలింది ఏదైనా ఆయన వలన కలిగినది కాదు. ఆ తోటలో దేవుడు అప్పగించింది మాత్రమే ఉండాలి, మిగిలింది ఏది ఉండకూడదు. లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడము అక్కడికి రాకూడదు. అక్కడ దేవునితో సహవాసం మాత్రమే ఉంది. ఆ తోటలో చల్లబోటు వేళ దేవుడు వస్తున్నాడు, ఆ దేవునితో నడిచే అనుభవం మాత్రమే ఆ తోటలో ఉంది. ఆ తోటలోనికి నేత్రాశ, శరీరాశ, జీవపుడమం అనే కలుపు మొక్కలు రాకూడదు. ఆ రాకుండా దాన్ని సేద్యపరచాల్సిన బాధ్యత ఆదాముది. ఆధ్యాత్మిక జీవితం అనే తోటను, కుటుంబ జీవితం అనే ఆ తోటను ఆదామును దేవుడు సేద్యపరచమన్నాడు. అతడు సేద్యపరచలేదండి, సేద్యపరచలేదు. దానిని కాయమన్నాడు. కాయమంటే నిద్రపోతున్నాడండి. అతడు నిద్రిస్తున్న సమయంలో సాతాను వచ్చి తన భార్యతో మాట్లాడాడు. మీరు దేవతలైపోతారని మోసం చేశారు. ఎప్పుడు మగవాణ్ణి సాతాను మోసం చేయలేకపోయింది, స్త్రీని మోసం చేసింది. స్త్రీ బలహీనమైన ఘటమని దానికి తెలుసు, ఆశలకు లొల్లుడాలు అయిపోద్దని తెలుసు. ఆదాము సేద్యపరచమన్న ఆదాము సేద్యపరచలేదు. ఈ తోటను వ్యవసాయం చేయమన్నాడు దేవుడు, దీన్ని సేద్యపరచు, దీన్ని కాయ అన్నాడు. అది ఆదాము చేయలేదు. ఆ తోటలో ఏం మొలిసినాయి? ముండ్ల తుప్పలు, గచ్చపోతలు. ముండ్ల తుప్పలు, గచ్చపోతలు. అదేగా మహాజ్ఞాని అని సొలొమోను అంటాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ అధ్యాయం 30వ వచనం నుండి 33వ వచనం వరకు. సోమరువాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా. అది ఎవరి చేను? ఇదిగో సోమరోడు తోట, సోమరోడు కుటుంబం, సోమరువాడు ఆధ్యాత్మిక జీవితం. ఈడు పోటుపడేవాడు కాదు, ఈ వ్యవసాయకుడు పోటుపడేవాడు కాదు, ఈ వ్యవసాయకుడు కష్టపడేవాడు కాదు. వీడికి తోట ఉంది, కుటుంబం అనే తోట ఉంది, ఆధ్యాత్మిక జీవితం అనే తోట ఉంది. కానీ వీడు కష్టపడడు. ఇదిగో కష్టపడని, పాటుపడని, శ్రమటోర్చని ఒక సోమరివాడు ఉన్నాడు. ఈ సోమరివాడు తోట నేను దాటి రాగా, ఇదిగో చదవండి, దాని ఎందంతటా ముండ్ల తుప్పలు. అదిగో సోమరివాణి చేటు, పాటుపడలేనోడు, పాటుపడలే, కుటుంబ జీవితం కొరకు పాటుపడలేనోడు, కుటుంబం కొరకు పాటుపడలేనివాడు, ఆధ్యాత్మిక జీవితాన్ని దేవునికి ఇష్టమైనదట్టు మలుచుకోవాలని పాటుపడలేనోడు, కష్టపడలేనోడు, ప్రార్థించడానికి సమయం లేనోడు. ఇదిగో సోమరుడు. ఈ సోమరుడికి తోట ఉందండి. వీడికి భక్తి జీవితం ఉంది, వీడికి కుటుంబం అనే తోట ఉంది. కానీ ఇతని తోట నేను దాటి రాగా, సోమరివాని చేను, పాటుపడోడు చేను కాదు అది, సోమరోడు చేను. ఆ సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా. ఆడు తెలివి లేదు సోమరోడు. ఈ సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, దాని ఎందంతటా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు చెట్లు దాన్ని కప్పి ఉండెను, దాని చుట్టూ ఉన్న ప్రాకారమైన రాతి గోడ పడుందే. ఎంతమంది ఆధ్యాత్మిక జీవితాలు ఇలా తగలడ్డాయండి.
ఏదేను నువ్వు సేద్యపరచరా బాబు అంటే ఏదేనులో ఉన్నాయన్నీ తింటాడు వీడు, ఏదేన్ని సేద్యపరచడు. బెల్లం కావాలి, బిడ్డలు కావాలి, బెల్లం బిడ్డలు పట్టించుకోడు. బెల్లం ఎందుకు నీకు? బెల్లం కావాలి, బెల్లం మనసు ఏంటో ఎరగపోతే. బిడ్డలు కావాలి కంటావు, వారికి వచ్చిన బాధ్యత లేకపోతే నీ బిడ్డలు ఎవరు చూస్తాడు? నీ భార్య విషయం బాధ్యత ఎవరిది? నీకు భర్త కావాలి, భర్త ఏలుబడి కింద ఉంటాక నువ్వు ఇష్టపడవు. ఎలా కుటుంబం కట్టబడేది? బిడ్డలు కావాలి, బిడ్డల విషయమే బాధ్యత తీసుకో, కని పారేస్తావు. చాలా జాగ్రత్త పిల్లలారా, పోటు పడాలి. ఆధ్యాత్మిక జీవితం కోరకమైన ఆధ్యాత్మిక జీవితం అనే ఈ తోటను సేద్యపరచుకోవటానికి నువ్వు పోటు పడకపోతే, కుటుంబ జీవితం అనే ఈ ఏదేను సేద్యపరచుకోవటానికి నువ్వు పోటు పడకపోతే, కొన్ని సంవత్సరాల తర్వాత జరిగేది ఏంటో తెలుసా? ఏదేనే ఒకప్పుడు అది ఏదేనే, ఒకప్పుడు అది ఏదేనే, ఒకప్పుడు అది ఏదేనే పరదైషే, కానీ ముండ్ల తుప్పల మొలిసిని. వై? ఎందుకు ఆ ముండ్ల తుప్ప మొలిసింది? దేవుడు దాన్ని కలగజేసినప్పుడు ఆ ముండ్ల తుప్ప లేదుగా. దేవుడు ఆ కుటుంబ వ్యవస్థను కదిలించినప్పుడు ఆ ముండ్ల తుప్ప లేదుగా. నీ కుటుంబం కట్టబడినప్పుడు ఆ ముండ్ల తుప్ప లేదుగా, ఆ గచ్చపోత లేదుగా. ఎందుకు వచ్చాయి? ఎక్కడో నీ సోమరితనం, ఎక్కడో నీ అసమర్థత, ఎక్కడో నీ చేతగానితనం, ఎక్కడో పాటుపళ్ళ నీవు, ఎక్కడో తెలివి లేకుండా ప్రవర్తించావు. అదే ఇక్కడ మహాజ్ఞాని అని సొలొమోను అంటాడు, నేను సోమరువాని చేను దాటొచ్చాను, తెలివి లేని వాని ద్రాక్ష తోట చూసొచ్చాను. ఆ సోమరువాని చేను దాటినా, ఈ తెలివిని ద్రాక్ష తోట చూసినా దాని నిండా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను. ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, గచ్చపొదలతో నిండిపోయింది, అశాంతి కలవరాలతో నిండిపోయింది. వై? ఎక్కడో తెలివి లేని పని చేశావు, ఎక్కడో సోమరిగా ప్రవర్తించావు. తోటనిచ్చింది నీకు సేద్యపరచటానికి. కుటుంబ జీవితం ఒక తోట. మరలా చెప్తున్నా, కుటుంబ జీవితం ఒక తోట, ఏదేను వంటి తోట. నువ్వు దాన్ని ఎంత సాగు చేసుకుంటే అంత పరదైస్, అంత పరలోకం. నువ్వు దాన్ని ఎంత సేద్యపరిస్తే అంత పరలోకానందం నీ భార్య వల్ల నువ్వు అనుభవిస్తావు, నీ భర్త వల్ల నువ్వు అనుభవిస్తావు. నువ్వు అనుభవించలేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దాన్ని సాగు చేయట్లేదు, సేద్యపరచడం లేదు. ఆ తోటకు నువ్వు నీళ్లు కట్టాలి, ఆ తోటను నువ్వు సేద్యపరచాలి, ఆ తోటను నువ్వు సాగు చేయాలి, దాని కొరకు శ్రమించాలి, పాటుపడాలి. కుటుంబ జీవితం ఒక తోట అయితే దాన్ని ఏ భర్త సేద్యపరుస్తాడో, ఏ కుటుంబం సేద్యపరచగలుగుతుందో, ఆ తోటలో ముండ్ల తుప్పలుండవు, గచ్చపొదలుండవు. ఈ రుబేల ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదుగో సోమరువాని తోట, ఏదేను వంటి తోట, కానీ అది సోమరువానిది. అదుగో ద్రాక్ష తోట. ద్రాక్ష తోట అంటే దేవునిని సంతోషపరిచేది, మనుషులను సంతోషపరిచేది. అదుగో దేవునిని సంతోషపరచగలిగిన, మనుషులను సంతోషపరచగలిగిన ద్రాక్ష తోట. కానీ అది తెలివి లేనివాడిది. ఆ తెలివి లేని వాడి ద్రాక్ష తోట చూస్తే, ఆ సోమరువాని చేను చూస్తే ముండ్ల తుప్పలతో గచ్చపొదలతో బలిసి ఉందట. ఏదేను వంటి తోట ఇలా అయిపోవడం కారణం ఏంటి? సేద్యపరచక, సాగు చెయ్యక. దయచేసి ఏ విషయంలో నువ్వు తెలివి లేని పని చేశావు? ఎక్కడ నువ్వు తెలివి లేకుండా చేశావు? ద్రాక్ష తోటలో ఆ మొక్క మొలవకూడదుగా, ఆ మొక్క మొలిసినప్పుడు నువ్వు ఉండనిచ్చావా? నీ భార్య హృదయంలో అశాంతి రాకూడదుగా, ఆ అశాంతి పెరగడానికి కారణమయ్యావా? నీ భర్త జీవితంలో ఆ దుఃఖానికి ఏతుకు కాకూడదుగా నీవు ఆ మొక్కను పెంచి పోషించావా? ఎందుకు మీ జీవితాలు ముండ్ల తుప్పలతో నిండిపోయాయి?
మీ కుటుంబ వ్యవస్థలు బలురక్కచ్చ చెట్లతో, అక్కడ ఉన్న మాట ఏంటి తెలుసా? ముండ్ల తొప్పలు, దూలగుండు చెట్లు అట. ఏ చెట్లు? శరీరానికి హాని చేసాయి. ఏంటయ్యి? ముండ్ల తొప్పలు, దూలగుండ్లు ఏం చేస్తాయి? శరీరానికి హాని చేస్తాయి. ఏంటి? శరీరానికి హాని చేసే పాపాలన్నీ ఇక్కడే తగలడ్డాయి, నీ జీవితంలోనే తగలడ్డాయి. నీ శరీరానికి ఏవేవైతే హాని చేస్తాయో ఆ దూలగొండ చెట్లు పెట్టుకుంటే దురద వచ్చేది, దురద పట్టుకుంటే వదిలిపెట్టు గీక్కోలేక సావాలి. నీ శరీరానికి హాని చేసే దూలగొండ చెట్లు, నీ శరీరానికి హాని చేసే ముండ్ల బదులు గాయాలు చేసే ముండ్లు, నీ కుటుంబ జీవితంలో నీ శరీరానికి కీడు చేసే ఈ పాపాలు ఎక్కడి నుండి వచ్చినాయి? నీ కుటుంబ వ్యవస్థను కోలుదోలే ఈ ముండ్ల చెట్లు ఎక్కడవి? ఈ దూలగుండ్ల చెట్లు ఎక్కడవి? నీ అసమర్థతనం కాదా? నీ చేతగానితనం కాదా? సేద్యపరచవలసిన దాన్ని నువ్వు సేద్యపరచబోవడం కదా. నువ్వు వ్యవసాయకుడు అయితే, పాటుపడేవాడు అయితే సేద్యపరచాలిగా. ఆదాము సేద్యపరచలేడు, సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఏడిగా సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే భోచేద్దా, కొరచేద్దా? జాగ్రత్త దేవుని జనాంగమా. ప్రభువు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు మెలకువగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యవసాయదారునిగాని చేశాడు ఆదాముని. సేద్యపరచవలసిన ఏదేను సేద్యపరచలేదు. కాయవలసిన ఏదేను కాయలేదు. ఆఖరికి ఏం మిగిలింది? ఆ సోమరోడు చేతిలో ఏం మిగిలింది? ముండ్ల పొదలు, దూలగొండ చెట్లతో నిండిపోయింది. శరీరానికి హాని చేసే పాపాలన్నీ వచ్చి కూర్చున్నాయి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం సాగు చేయకపోతే, ఈ హృదయం అనే ఆధ్యాత్మిక జీవితంలో ఒక కలుపు మొక్క మొలిసింది. కోపం అనే కలుపు మొక్క మొలిసింది. అది ఉండకూడదు. వెంటనే పీకేయాలా, ఉంచాలా? మాట్లాడరే. కోపం అనే కలుపు మొక్క మొలిసింది. కలుపు మొక్క అది పీకే. అసూయ అనే కలుపు మొక్క మొలిసింది. పీకే. ఇతరుల మీద నిందలు వేయటం అనే కలుపు మొక్కలు మొలిసినాయి. పీకే. ద్వేషం అనే కలుపు మొక్కలు మొలిసినాయి. పీకే. మోహం చూపు అనే కలుపు మొక్కలు మొలిసినాయి. పీకే. సాధ్యం చే, సేద్యం చే, సేద్యం చే, సేద్యం చే. నీ తోటను సేద్యం చే, ఏదేను నువ్వు సేద్యం చేయి. నీ తోటను సేద్యం చేయండి, దీన్ని సాగు చేయండి. దీన్ని సేద్యం చేయగలిగితే, దీన్ని కాయగలిగితే, అప్పుడు నీ ఆత్మీయ జీవితం ఏదేను వలె ఉంటుంది. హల్లెలూయా. వ్యవసాయదారుడు తన హృదయ క్షేత్రాన్ని సాగు చేయలేకపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దీన్ని సాగు చేయలేకపోయాడు. దేవునికి మహిమ చెల్లును గాక. చెప్పండి హల్లెలూయా. దీన్ని సేద్యపరచలేకపోయాడు. ఈ హృదయ క్షేత్రాన్ని సాగు చేయలేకపోయాడు. అందుకే ముండ్ల తొప్పలు గచ్చపోతలు బలిసిపోయినాయి. నీ కుటుంబ వ్యవస్థనైనా, నీ ఆత్మీయ జీవితాన్నైనా ఏ క్షణం ఆ క్షణమే మొలిసిన కలుపు మొక్కలు, మొలిసిన ముండ్ల పొదలు, మొలిసిన దూలగొండ్ల చెట్లు ఏ క్షణం ఆ క్షణమే సేద్యం చేస్తూ సెల్ ఫోన్ చూస్తుండగా ఒక ఆశ పుట్టింది. ఆ ఆశను అప్పుడే పెలిగించకపోతే అది పెద్ద పొదైపోతుంది. నువ్వు షార్ట్ వీడియో చూస్తున్నప్పుడు ఇంకొకటి చూడాలనిపించింది. అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, ఆ ఆశలు గుండా వెళ్ళిపోతుంటే అవి పొదలైపోతాయి. నీ జీవితాన్ని కమ్మలించేస్తాయి. ఆ పొదల్లోనికి సింహం వస్తుంది. పొదలలో నుండి సింహం బయలుదేరుతుంది. నీలో పొదే లేకపోతే పంట పొలంలో సింహం ఉండదు, పొదల మధ్య నివసిస్తుంది సింహం. ఎప్పుడైతే ఈ పాప పొదలు
ఒక పొద, ఒక కలుపు మొక్క ఏ రోజు ఆ రోజు ఏ క్షణం ఆ క్షణమే దేవునికి ఆయాసం కలిగించే క్రియలు నీలోండి పెళ్ళగిస్తూ నీ హృదయ క్షేత్రాన్ని, ఆత్మీయ జీవితంలో మొలవగోడని మొక్కలను సేద్యపరుస్తుంటే, సాగు చేస్తుంటే, పోటుపడే వ్యవసాయకుని వలె శ్రమ పడుతుంటే, నీ ఆధ్యాత్మిక జీవితమును గూర్చిన ఒక అవగాహన, ఆలోచన, తెలివి ఉండి ఎప్పటికప్పుడు నైపుణ్యతగా చేస్తుంటే పొదలు పుట్టవు. ఆ పొదలు లేని చోట సింహం ఉండదు. స్తోత్రం చెప్పండి. కనుక ఈ ఆత్మీయ జీవితాన్ని సాగు చేసే పాటుపడే వ్యవసాయకులం కావాలి. కానీ సోమరోడు చేను దాటి వచ్చేసరికి ఏమున్నాయండి? ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు, బొల్రాకచ్చి చెట్లు, తోలుగొండు చెట్లు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ కుటుంబ జీవితం ఎలా ఉంది? ఈ పూట ఆలోచించుకోమని ప్రభు పెట్టి మనం చేస్తున్నా. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. 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 మన ద్రాక్ష తోటలు, మన ద్రాక్ష తోటలు, మన కుటుంబ వ్యవస్థలు. తోట అనగానే ఏమన్నాను? రెండు చెప్పాను. ఒకటి మన ఆధ్యాత్మిక జీవితం, రెండు మన కుటుంబ జీవితం. ఇక్కడ చూడండి, మన ద్రాక్ష తోటలు అంటే మన కుటుంబ జీవితాలు, మన ఆధ్యాత్మిక జీవితాలు పూత పట్టి ఉన్నవి. ఆమేన్. ఆ ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనండి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనండి. తప్పట్లు కూడా దేవుని ఇదే సేద్యపరచడం అంటే ఇదేరా బాబు. ద్రాక్ష తోటలు పూత పట్టాయి, మన ద్రాక్ష తోటలు పూత పట్టాయి. ఆమేన్. మన ద్రాక్ష తోటలు ఏం చేసాయి? పూత పట్టాయి. మన ద్రాక్ష తోటలు పూత పట్టాయి. మన కుటుంబ వ్యవస్థలు ఫలించడానికి సిద్ధంగా ఉన్నాయి. మన పట్ల దేవుని వాగ్దానాలు నెరవేర్చబడే సమయం వచ్చింది. మన ఆధ్యాత్మిక జీవితాలు 50 దినాలు ఉపవాసాలు, ప్రతిష్టతలు నేర్చుకొని మన ఆత్మీయ జీవితాలు పూత పట్టి సువాసననిచ్చుచున్నవే. ప్రపంచమంతా ప్రజ్వలిస్తున్నాయి. ఉపవాస ప్రార్థనలు చేస్తే, ప్రతిష్ఠిత పండుగలంటే అలా ఉండాలిరా, ఉపదేశాలంటే అలా ఉండాలిరా అని ఈ వాసన దేశమంతా మాట్లాడరే సువాసననిచ్చుచున్నవి. మన ఆత్మీయ జీవితాలు పూతపట్టాయి, మన భక్తి జీవితాలు పూతపట్టాయి, మన పరిశుద్ధ జీవితాలు పరిమళము వెదజల్లుతున్నాయి, లోకమంతా వ్యాపిస్తున్నాయి. మన ద్రాక్ష తోటలనే ఆత్మీయ జీవితాలు పూతపట్టాయి. కుటుంబ జీవితాలలో ఆశీర్వాదం వచ్చి ఫలించటానికి సిద్ధముగా ఉన్నది. కానీ అదుగో ఆ తోటలను పాడు చేయటానికి నక్కలు, గుంట నక్కలు పొంచుకున్నాయి. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి నీ ప్రక్కనే ఒకరు చేరారు, నీతోనే ఒకరుంటున్నారు, నీ పక్కన ఒకరు చేరారు, నీతోనే ఒకరుంటున్నారు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ఒకరు నీతో కలిసి అడుగులేస్తున్నారు. గుంట నక్క. ఈ నక్కను పట్టుకోపోతే నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. నీ ద్రాక్ష తోటకు పట్టిన పూత రాల్చేస్తాయి. సిద్ధపరచో. నీ ఆత్మీయ జీవితాలు సువాసనిస్తున్నాయి, మీ భక్తి జీవితాలు పరిమళ వెదజల్లుతున్నాయి. పాడు చేయటానికి నక్కలు, గుంట నక్కలు పొంచుకొని ఉన్నాయి. నువ్వు పాటుపడే వ్యవసాయకుడు అయితే ఆ నక్కలను పట్టుకొని సంసోనులాగా ఒకదానితో ఒకటి కట్టి దాని మధ్య నొప్పు పెట్టి అగ్ని పెట్టి వాటిని శత్రువుల మీదకు తోలాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను మీదకు తోలాలి. ఈ నక్కలను పట్టుకోవాలి. సంసోను ఎంత నక్కలండి, ఎంత టాలెంట్ కలిగినాడు కాబట్టి 300 నక్కలను పట్టుకున్నాడు. 300 నక్కలు కట్టుకొని ముడేసి ఒకదానితో ఒక మట్టి ఒకటి పట్టాడు, కానీ సైతాన్ని పట్టుకోలేకపోయాడు. మనోడు అమ్మాయిని జయించలేకపోయాడండి. సింహాన్ని జయించాడు కానీ అమ్మాయిని జయించలేకపోయాడు మనోడు.
సింహాన్ని జయించాడు, అమ్మాయిని జయించలేకపోయాడు. సంసోను గొలియాతుని జయించాడు, అమ్మాయిని జయించలేదు. ఓడిపోతుంది లోకం. గుంటనక్క పొంచు కూర్చుంది. పరిమళ వెదజల్లుతున్న నీ భక్తి జీవితం చేస్తే భక్తి ఎలా చేయాలిరా? పరిశుద్ధతకు చిరునామారా. ఏం భక్తిరా, ఏం పరిశుద్ధతరా, ఏం సమర్పణరా, ఏం వైరాగ్యంరా, ఆ సన్నిధిలో ఏం ఉపదేశాలురా. ప్రతిష్ఠ పండుగలంటే అవిరా, అలా ఉండాలని చెప్పి లోకమంతా ఈ పరిమళ వెదజల్లుతుంది. కానీ అదిగో గుంటనక్క పొంచుకొచ్చింది. నువ్వు పాటుపడే వ్యవసాయకుడు అయితే నీ తోటను చెరపటానికి వచ్చిన ఆ గుంట నక్కను పట్టుకొని దాని తోకలు ఒకదానితో ఒకటి కట్టి మధ్యలో నువ్వు పెట్టి శత్రువుల మధ్యకు దాన్ని వదలవలసిన వారమై ఉన్నావు. ఒకవేళ నా నక్కను పట్టుకోవటం నీ చేత కాకపోతే పక్కమటోళ్ళ సహాయం తీసుకో. గుంట నక్కను పట్టుకుందాం రా. నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ఈ మధ్యన ఒక గుంట నక్క సెట్టింగ్ చేస్తుంది. ఒక గుంట నక్క అంటే వాళ్ళు ఎంతమంది ఉండరు? ఈ మధ్యనే ఒక గుంట నక్క స్టార్ట్ అయిందండి. నీ భక్తి జీవితాన్ని పాడు చేయడానికి స్టార్ట్ చేస్తుంది. ఆయ్ తమ్ముడు అన్నకాడ మొదలైంది, అన్నకాడ మొదలైంది, సిస్టరు అన్నకాడ మొదలైంది, అమ్మ అన్నకాడ మొదలైంది. ఎగసిపోయింది అన్న గుంటనక్క. ఈ గుంటనక్కను నువ్వు మొదటి పట్టుకో. మొదట అలాగే స్టార్ట్ చేస్తుంది లోకం. అమ్మ అనే పేరుతోనే స్టార్ట్ చేస్తుంది గుంటనక్క. చెల్లి అన్న పేరుతోనే స్టార్ట్ చేస్తుంది గుంటనక్క. తమ్ముడు అన్న పేరుతోనే స్టార్ట్ చేస్తుంది గుంటనక్క. హాయ్ బ్రదర్ బాగున్నావా? తర్వాత బ్రదర్ ఇల్లా అన్నకాడికి వచ్చేద్ది, పక్కకు వచ్చేద్ది గుంట నక్క. ఈ మధ్యనే అలల్లాడిపోతున్నాయి. ఒక జబ్బు ఉందండి, అదొక రకమైన జబ్బు. రే గుంట నక్కను పట్టుకో, ఆ వచ్చిన వెతికిపోతుంది, ఆ పళ్ళ వెతికిపోయింది అది గుంట నక్క. దేవునికి మహిమ చెల్లునుగాక. చెప్పండి హల్లెలూయా. మంచిగా చెప్పాలి. మన ద్రాక్ష తోటలు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి. అదే పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం చూస్తే అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన, ద్రాక్ష చెట్లేమో సువాసనిస్తున్నాయి పూత పట్టి, అంజూరపు కాయలేమో పక్వమగుచున్నాయి. పాడు చేయటానికి గుంట నక్కలు పొంచుకొచ్చున్నాయి. నువ్వు పాటుపడే వ్యవసాయకుడివైతే నీ ఆత్మీయ జీవితాన్ని కాచుకోవటానికి, నీ భక్తి జీవితాన్ని కాచుకోవటానికి అపవిత్రత, మలినము, లోక సంబంధమైనది ఏది నీలోనికి రానియకుండా, ఈ హృదయ క్షేత్రాన్ని పాడు చేయకుండా ఈ ఆత్మీయ జీవితం ఫలిస్తుంది. ఇప్పుడిప్పుడే పూత పట్టింది, సువాసనిస్తుంది, అంజూరపు కాయలు పక్వమవుతున్నాయి. నీ భక్తి జీవితం ఫలభరితమవుతుంది. దీన్ని కాపాడుకోవటానికి గుంటనక్కల పొంచున్నాయి. నీవు పాటుపడే ఒక వ్యవసాయకుడివై ఈ తోటను భద్రంగా కాచుకో. పాటుపడే వ్యవసాయకుడివైతే దీన్ని కాయ. ఏదెనులో ఆదాము దాన్ని కాయలేకపోయాడు. ఆ తోటను సేద్యపరచలేదు కనుక అది సోమరవాణి చేనైపోయింది. అది ముండ్ల తుప్పలతో, అది గచ్చపొదలతో, దూడగొండి చెట్లతో నిండిపోయింది సేద్యపరచలేక. ఒక మంచి వ్యవసాయకులమై మన కుటుంబ వ్యవస్థలను మనం సేద్యపరచుకుందాము కాక. ఒక మంచి వ్యవసాయకులమై మన ఆధ్యాత్మిక జీవితములను మనం సేద్యపరచుకుందాము గాక. పాటుపడదుం గాక. మన ఆధ్యాత్మిక జీవితాన్ని గూర్చి కొంత శ్రద్ధ, కొన్ని గంటలు మనం తీర్చుకునే కృప అనుగ్రహించబడును గాక. అందుకే భక్తుడు అంటాడు, మా ద్రాక్ష తోటలు పూతపట్టాయి, అంజూరపు కాయలు పక్వమగుచున్నాయి. ఇది మేము సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆఖరిగా ఒక వచనం చూడండి. పరమగీతముల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఉత్తర వాయువు ఏతించుము, ఓ ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు ఏతించుము. నా ఉద్యానవనం, ఓ ఉత్తరము నుండి వీస్తున్న గాలి,
ఓ ఉత్తరము నుండి వీస్తున్న గాలి మా ఏం తెచ్చుము, దక్షిణము నుండి వీస్తున్న గాలి ఏం చేయము, నా ఉద్యానవనము మీద, నా తోట మీద విసరుడి, దాని పరిమళము వ్యాపింపచేయుడి. హల్లెలూయా. మన పొలాల మీదకు, ఆధ్యాత్మిక జీవితం అనే మన తోటల మీదకు, మన కుటుంబ వ్యవస్థలనే తోటల మీదకు ఉత్తర వాయువు రావాలి, దక్షిణ వాయువు రావాలి. ఉత్తరము నుండి వస్తున్న గాలి పంటను నిలబడేటట్టు చేస్తుంది. వినండి, ఉత్తరము నుండి వస్తున్న గాలి పంటను నిలబడేటట్టు చేస్తుంది. దక్షిణము నుండి వస్తున్న గాలి పంటను పక్వపరుస్తుంది. పంటకు 2 గాలులు అవసరమే. ఉత్తరము నుండి వస్తున్న గాలి పంటను నిలబడేటట్టు చేస్తుంది. దక్షిణము నుండి వస్తున్న గాలి పంటను పక్వపరుస్తుంది. ఈ 2 గాలులు ఒక పంటకు అవసరం. నీ ఆధ్యాత్మిక జీవితం ఒక తోట అయితే, నీ ఆధ్యాత్మిక జీవితం, నీ కుటుంబ వ్యవస్థ ఒక తోట అయితే, ఆ తోటను సేద్యపరచడానికి నీవు ఒక మంచి వ్యవసాయకుడివై పోటుపడి దానిలో కలుపు మొక్కలు పడకుండా చూసి, దానిలో ముండ్ల తుప్పలు గచ్చబొదలు రాకుండా కాపాడి, దాని ప్రాకారి గోడ, దాని ప్రహరీ గోడ, దాని రాతి గోడ, దాని కంచిపోకుండా భద్రపరిచి నీవే పోటుపడే వ్యవసాయకుడివై ఆ పొలాన్ని పాడు చేయడానికి వస్తున్న గుంట నక్కలను తరిమి కొట్టి నీ పొలము మీదకి ఉత్తర వాయువు, దక్షిణ వాయువు కూడా రావాలని నువ్వు దేవుణ్ణి వేడుకోవాలి. వ్యవసాయకుడు అయితే పంట ఇత్తనం ఎత్తుతున్నావు, ఈ పంట నిలబడాలంటే ఉత్తర వాయువు రావాలి. చల్లని గాలి, అది ఉత్తర వాయువు. అది ఏం చేస్తుంది? పంటను నిలబడేటట్టు చేస్తుంది. దక్షిణ వాయువు ఏం చేస్తుంది? పంటను పక్కపోయేటట్టు చేస్తుంది. తొలకరి వర్షమేమో ఇత్తనం ఎత్తడానికి, కడవర వర్షమేమో పంట, ఉత్తర వాయువేమో పంట నిలబడటానికి, దక్షిణ వాయువేమో పంట పక్కపరచబడటానికి. ఇవన్నీ కావాలని కోరుకునేవాడెవడు? చెప్పండి. వ్యవసాయకుడు. మన ఆత్మీయ జీవితాలను సేద్యపరచుకోవటానికి మనమే, నీ ఆత్మీయ జీవితానికి నీ ఒక మంచి వ్యవసాయకుడు అవ్వాలి. నా ఆత్మీయ జీవితానికి నేను ఒక మంచి వ్యవసాయకుని అవ్వాలి. నా హృదయ క్షేత్రములో మొలిసే ముండ్ల తుప్పలు, గచ్చబొదలు, దోలగొండు చెట్లు, కలుపు మొక్కలు తీసివేయటానికి నేనే నా హృదయమును సేద్యపరచుకోవటానికి నేనే ఒక వ్యవసాయకుని అవ్వాలి. నీ హృదయంలో మొలుస్తున్న ముండ్ల తుప్పలు, గచ్చబొదలు, దోలగొండు చెట్లు, కలుపు మొక్కలు సేద్యపరచుకోవటానికి నీవే ఒక మంచి వ్యవసాయకుడు కావాలి. ఈ దోలగొండ్లు, ఈ ముండ్ల తుప్పలు ఏంటి? నీలో అసూయ, కోపం, మోహపు చూపు, ఇవన్నీ మొలిచినప్పుడు ఆ కలుపు నువ్వు తీసేసుకోవాలి, అలా సేద్యపరచుకోవాలి. అందుకే మనం ఎవరమై ఉన్నాం? పాటుపడే వ్యవసాయకుడు పొలం మీద రోజు కొన్ని గంటలైనా పాటుపడతాడండి. నీ భక్తి జీవితం గురించి కనీసం కొన్ని గంటల శ్రద్ధ నీకు లేకపోతే, కొన్ని గంటలు నువ్వు దేవునితో గడపపోతే, ఒంటరిగా బలిపీఠం దగ్గర ఏడవటానికి నిద్రపోతాక మన ఇంటికాడ మంచాలు ఉండేగా, మాట్లాడుకోకూడదు, టైం వేస్ట్ చేయకూడదు, చేసుకోగలిగిన ప్రార్థన చేసుకుంటూ టక్కన పడుకుంటూ మళ్ళీ తెల్లారలేసి ప్రార్థన చేసుకుంటాం, అంతే. టైం వేస్ట్ అవ్వకూడదు. దేవునితో గడపటానికి ఇది ఒక సమయం. మీరే వ్యవసాయదారులై మీ హృదయములను సేద్యపరచుకుందరు కాక. ఈ రాత్రి వర్తమానం ఏంటి? మనము ఒక పాటుపడే, నిన్నటి రాత్రి వర్తమానం ఏంటి? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులం. ఈరోజు వర్తమానం ఏంటి? పాటుపడిన వ్యవసాయకులం. హల్లెలూయా. అర్థమైందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ వర్తమానం చెప్తున్నప్పుడే చూస్తున్నాను. ఆ వర్తమానం చెప్తూ ఉండగా నేను చూశాను. అదిగో ఆత్మలో నేను చూస్తున్నాను. వర్తమానం చెప్పినంతసేపు కూడా పరిశుద్ధ పరివారం నియమించబడ్డారు. నేను వర్తమానం చెప్తూనే చూస్తున్నాను. పరిశుద్ధుల దూతల పరివారం ప్రాంగణం అంతా ఆవరించి ఉన్నారు. ఈ వర్తమానం దేవుడు ఆమోదించాడు. నీవే ఒక మంచి వ్యవసాయకునివై నీ హృదయ క్షేత్రాన్ని సేద్యపరచుకుంటావు కాక. కలుపు మొక్కలు తీసేయి, ముండ్ల మొక్కలు మొదలలేవు కాకు. ముండ్ల పొద మొలిసిందా దాన్ని పొద అయ్యేదా కొంచెం కాకు.
పొద అయ్యిందా కుంచావా, పొదల్లో ఏం జరుగుతుంది? సింహం చేరుతుంది. అర్థమయ్యిందే అన్న వాళ్ళు చెయ్యెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. చెయ్యెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.